బాహుబలి ద కంక్లూజన్. ఈ సినిమాతో ఇండియన్ సినిమా కెపాసిటీ ప్రపంచానికి తెలిసింది. ఒక్కసారిగా ప్రపంచ సినీ ప్రేమికులు ఈ రోజు బాహుబలి గురించి చర్చించుకుంటున్నారంటే అది దర్శకుడు రాజమౌళి గొప్పతనమే. ఈ సినిమాకు ప్రేక్షకుల మద్దతుతో పాటు సెలబ్రిటీలు, క్రిటిక్స్ మద్దతు కూడా లభించి ఇంత పెద్ద చిత్రంలా ముందుకు దూసుకువెళ్తోంది. 3 గంటల చిత్రం అనగానే విమర్శకులు సైతం ఆలోచనల్లో పడ్డారు. ఈ కాలంలో ప్రేక్షకుల్ని 3 గంటల 20 నిమిషాలు థియేటర్లో కూర్చోపెట్టడం అంటే కత్తి మీద సామే. దర్శకుడిగా ఈ బాధ్యతను పూర్తిగా నెరవేర్చాడు రాజమౌళి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 520 కోట్ల గ్రాస్ను వసూలు చేసి చరిత్రలో తనకు భారీ క్రేజ్ను సృష్టించుకుంది. ఈ సినిమాకు దర్శకుడే కెప్టెన్. ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. కానీ రాజమౌళి లేని బాహుబలిని ఊహించడం కూడా కష్టం. ఈ మ్యాజిక్ అంతా రాజమౌళి చేసిందే. తిరిగి ఇలాంటి రికార్డులనే నెలకొల్పాలన్నా రాజమౌళికి కష్టమే. అంటే దీని అర్థం ఏంటో ఒక్కసారి ఊహించండి. ఈ సినిమాకి అన్ని సరిగ్గా కుదిరాయి, అందుకే ఇంతలా హిట్ అయి కూర్చుంది. 3 గంటలు ప్రేక్షకుడు థియేటర్లో చైర్ను అంటిపెట్టుకుని అటు ఇటు కదలకుండా సినిమా చూసినప్పుడే దర్శకుడికి 90% మార్కులు వచ్చాయి. ఈ రోజు అవి 100కి 100 కూర్చున్నాయి. ఈ సినిమాను చూడని వారు అర్జెంట్ గా చూసేయండి. చూసిన వారు మరలా తిరిగి చూడండి. తెలుగు ఖ్యాతిని నలువైపులా వ్యాపింపజేసిన రాజమౌళికి శుభాకాంక్షలు తెలియచేయండి.